హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు గేమర్స్. నిన్నటి వీడియోలో మనం బెరుగుడా మ్యాప్లోని హైడింగ్ ప్లేసెస్ అయితే చూసాం గాయస్. ఈరోజు వీడియోలో అయితే కలహరి మ్యాప్లోని హైడింగ్ ప్లేసెస్ అయితే చూద్దాం గాయస్. నిన్నటి వీడియో ఇంకా ఎవరైనా చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గాయస్. దాంట్లో కూడా మంచి హైడింగ్ ప్లేస్ అయితే ఉన్నాయి గాయస్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎలాంటి మంచి అప్డేట్స్ అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు అందిస్తూ ఉంటాను గాయస్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చలో గాయస్, మన ట్రిక్ నెంబర్ 1 వచ్చినట్లయితే కమాండ్ పోస్ట్ బ్యాక్ సైడ్ అయితే కంటైనర్స్ అయితే ఉంటాయి గాయస్. ఇది మ్యాప్లో కూడా మీరు చూడొచ్చు. ది సబ్ అండ్ కమాండ్ పోస్ట్ మధ్యలో అయితే ఈ కంటైనర్స్ అయితే ఉంటాయి గాయస్. ఈ కంటైనర్స్ కాడ ఏ ఎనిమి దిగడు కాబట్టి మీరైతే ఇక్కడ దిగేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా లూట్ చేసుకోండి గాయస్. ఇక్కడ అయితే ఒక ప్లేయర్కి సరిపోయే లూట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా లూట్ చేసుకోండి, ఎందుకంటే మీరు క్యాంపింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ అయితే మీకు యూస్ అవుతుంది. ఇక్కడ వాల్ ఉంది కదా గైస్, ఈ వాల్ దాటిన తర్వాత 2 రాక్స్ ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూడొచ్చు. ఈ 2 రాక్స్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో అయితే మీరైతే సిట్ అయ్యి లోపలికి వెళ్ళొచ్చు గైస్. ఇక్కడికి ఏ ఎనిమి కూడా రాడు కాబట్టి మీరు ఈజీగా అయితే ఇక్కడ క్యాంపింగ్ చేసుకొని ర్యాంక్ పుషింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. మన సెకండ్ హైడెన్ ప్లేస్ చూసినట్లయితే సబ్కి బ్యాక్ సైడ్ అయితే ఒక రోడ్డు ఉంటుంది గైస్. ఈ రోడ్డు కాడ అయితే హెవీ లాంచ్ ప్యాడ్ అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా కనిపించవచ్చు. ఇక్కడ ఒక హెవీ లాంచ్ ప్యాడ్ అయితే ఉంది. ఈ హెవీ లాంచ్ ప్యాడ్ని కరెక్ట్గా నేను ఆ టవర్కి ఎయిమ్ పెట్టినట్టు మీరు కూడా ఇలాగే ఎయిమ్ పెట్టి లాంచ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి గాయస్. లాంచ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరైతే ఈ టవర్ పైకి అయితే వచ్చేస్తారు గాయస్. ఈ టవర్ పైకి వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ క్యాంపింగ్ చేస్తూ ఎనిమీస్ని కొట్టచ్చు. ఒకవేళ ఎనిమీస్ వచ్చి రివైవ్ జోన్లో రివైవ్ ఇస్తున్నా మీరు నుంచి అయితే ఈజీగా కొట్టేయచ్చు. ఎండింగ్ మిషన్ కాడికి వచ్చి రివైవ్ ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మీరు ఈజీగా కొట్టేయచ్చు గాయస్. హైట్లో ఉన్నారు కాబట్టి హెడ్ షాట్స్ అడ్వాంటేజ్ కూడా బాగుంటుంది గాయస్. సో మెనీ టైమ్స్ నాకు కూడా ఇక్కడైతే లాస్ట్ జోన్ పడుతుంది కాబట్టి ఈజీగా క్యాంపింగ్ చేసుకొని ర్యాంక్ పుషింగ్ అయితే చేసుకుంటున్నాను గాయస్. మన థర్డ్ హిడెన్ ప్లేస్ వచ్చినట్లయితే ఇది కూడా సబ్లోనే. సబ్లో ఇలా మిడిల్లో అయితే ఇరిగిన పార్ట్ లాగా ఉంటుంది గైస్. ఇలా మీరైతే కిందకు వచ్చినట్లయితే ఒక సిస్టమ్ రూమ్లోకి వస్తారు. ఈ సిస్టమ్ రూమ్లో రైట్ సైడ్ అయితే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్కి బ్యాక్ సైడ్ చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ నుంచి మీరు వచ్చినట్లయితే బయట ఉన్న ఎనిమీస్ని కూడా ఇలా అయితే మీరు స్కోప్ వేసుకొని ఈజీగా అయితే కొట్టుకోవచ్చు గాయస్. ఒకవేళ మీకు పైకి ఎనిమీస్ వచ్చినట్లయితే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. వచ్చినప్పుడల్లా ఎనిమిని ఇలా కొట్టేసి బ్యాక్ సైడ్ వాడికి తెలియదు మీరు ఎక్కడున్నారో. ఒకవేళ మిమ్మల్ని చూసినా మీరు ఈ సిస్టమ్ కవర్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు క్యాంపింగ్ చేసి ర్యాంక్ పుష్ చేసుకోవచ్చు గాయస్. మన ఫోర్త్ హిడెన్ ప్లేస్ వచ్చి కూడా సబ్లోనే. ఇదైతే రివైవ్ జోన్కి లెఫ్ట్ సైడ్ ఇలా వచ్చినట్లయితే సబ్మెరీన్కి వెళ్ళడానికి మెట్లు ఉంటుంది కదా గాయస్. ఇక్కడికి వచ్చినట్లయితే మీరైతే ఇక్కడ ఒక రూమ్లోకి అయితే వస్తారు గాయస్. ఇప్పుడు సోనల్ ప్యానెల్స్ అయితే ఇక్కడ మీరు కొంటాయి. ఈ ప్యానెల్స్కి అయితే మీరు జాయ్స్టిక్ యూజ్ చేస్తూ ఇక్కడికి వచ్చినట్లయితే కింద ఒక లేయర్ ఉంటుంది గాయస్. దాని మీదకి మీరు జంప్ చేయాలా, కానీ నేను జంప్ చేస్తుంటే ఫస్ట్ లేయర్ అయితే మనకైతే అడ్డం వస్తుంది గాయస్. ఈ లేయర్లోకి నేను వెళ్ళే లోపల అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉంటే లైక్ చేయండి గాయస్. ఒకవేళ నేను చెప్పిన హిడెన్ ప్లేసెస్ మీకు యూస్ అయ్యి మీ ర్యాంక్ పుష్ చేసుకోవడానికి యూస్ వచ్చినట్లయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ హిడెన్ ప్లేసెస్ నేర్చుకొని క్యాంపింగ్ చేస్తూ వాళ్ళు కూడా ర్యాంక్ పుషింగ్ అయితే చేసుకుంటారు గాయస్. ఇప్పుడు నేను వరుసగా అయితే 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయినా. ఇప్పుడు మళ్ళీ 4th అటెంప్ట్ అయితే ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే నేను జాయ్స్టిక్ యూజ్ చేసి సోలార్ ప్యానెల్ కిందకైతే వచ్చిన. ఇప్పుడు జంప్ చేస్తే నేనైతే ఈజీగా ఇక్కడికైతే వచ్చేసా గాయస్ ఈ లేయర్ పైకి. ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ రైట్ 2 సైడ్లు అయితే గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో నుంచి బయట ఉన్న ఎనిమీస్ని కూడా మీరైతే ఈజీగా కొట్టేయచ్చు. ఒకవేళ ఎవరైనా ఎనిమీ పైకి వస్తున్నట్లయితే మీరు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా నేను తీసుకున్నట్టు కవర్ తీసుకోవచ్చు గాయస్. అప్పుడు ఎనిమీకి అయితే మీరు కనిపించరు. అమ్మాన మీరైతే ఇలా వచ్చి ఎనిమీస్ని అయితే ఈజీగా కొట్టచ్చు గైస్. మన ఫైనల్ అండ్ లాస్ట్ హిడెన్ ప్లేస్ వచ్చినట్లయితే కౌన్సిల్ హాల్కి శ్రేయన్స్కి మధ్యలో అయితే ఒక లాంచ్ ప్యాడ్ ఉంటుంది. ఇక్కడ మీరు మ్యాప్లో కూడా దీన్ని చూడొచ్చు. శ్రేయన్స్కి కౌన్సిల్ హాల్కి మధ్యలో ఒక రివర్ లాంటిది ఉంది. రివర్ మధ్యలో అయితే ఒక లాంచ్ ప్యాడ్ ఉంటుంది. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతారు. ఈ లాంచ్ ప్యాడ్ని అయితే ఎలా యూజ్ చేయాలంటే మిడిల్లో ఒక టవర్ కనిపిస్తుంది కదా గైస్. ఆ టవర్ మీదకి నేను ఎలా ఏం పెడుతున్నానో మీరు కూడా అలాగే ఏం పెట్టాలి, లేకపోతే కింద పడిపోతారు. ఇప్పుడు నేను ఏం పెట్టినట్టు మీరు ఏం పెట్టి లాంచ్ బటన్ మీద క్లిక్ చేయండి గైస్. అమ్మని మీరైతే ఇక్కడ టవర్ పైన అయితే ల్యాండ్ అయిపోతారు. ఇక్కడ మీరైతే స్నైపర్స్ అలాంటివి తెచ్చుకొని ఉంటే ఇక్కడ నుంచి బాగా కొట్టేయచ్చు గైస్. మా ఫ్రెండ్స్ అయితే ఎనిమిస్ని అయితే కొడుతున్నారు. మీరు కూడా ఇక్కడ నుంచి
మీ ఫ్రెండ్స్కి అయితే కవర్ ఇస్తూ ఉండొచ్చు గాయస్. ఇప్పుడు వరకు నేను చెప్పిన హిడెన్ ప్లేసెస్లో మీకే హిడెన్ ప్లేస్ నచ్చిందో కామెంట్ చేయండి గాయస్. బాయ్ బాయ్.